అనగనగా ఒక చిన్న ఊర్లో సోమయ్య రామమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు తోటలో పంటలు పండిస్తూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు ఉదయాన్నే సోమయ్య తోటలోకి వెళ్లి చూశాడు. కొన్ని పుచ్చకాయలు కనిపించలేదు. అయ్యో, ఇవెక్కడికి పోయాయి? ముళ్ళ కంచె ఉంది, లోపలికి ఎవరొచ్చారు? దొంగను పట్టుకోవాలని సోమయ్య నిర్ణయించాడు. ఈ రాత్రి కాపలా కాయాలి అన్నాడు. రాత్రి అయింది. చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. సోమయ్య దాక్కొని చూస్తున్నాడు. ఆకాశంలో ఏదో కదిలింది. చిన్నగా కనిపించింది. పెద్దదయింది. రెక్కలున్న తెల్లని ఏనుగు. ఆ ఏనుగు తోటలోకి దిగి పుచ్చకాయలు తినడం ప్రారంభించింది. ఏమిటి ఇది? రెక్కల ఏనుగునా? ఏనుగు ఎగరబోతుండగా సోమయ్య దాని తోక పట్టుకున్నాడు. ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. వాళ్ళు ఒక బంగారు లోకానికి చేరుకున్నారు. భవనాలు బంగారం, చెట్లు బంగారం, పండ్లు బంగారం. అయ్యబ్బా, ఎంత అందంగా ఉంది! ఇలాంటి లోకం నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత సోమయ్య తిరిగి ఇంటికి వచ్చి జరిగినదంతా రామమ్మకి చెప్పాడు. నిజమా? నన్ను తీసుకెళ్తావా? నేను కూడా చూడాలి ఆ లోకం. మరుసటి రాత్రి ఇద్దరూ కలిసి వెళ్లారు. బంగారు లోకాన్ని చూసి తిరిగి వచ్చారు. ఈ విషయం ఊరికి తెలిసింది. అందరూ చూడాలని కోరారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు సోమయ్య, మేము చూడాలి. అందరూ గొలుసులా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరారు. అక్కడ బంగారు పుచ్చకాయలు ఎంత పెద్దగా ఉంటాయి? ప్రశ్న పైకి పైకి వెళ్లి చివరకు సోమయ్య దగ్గరకు చేరింది. అంత పెద్దగా ఉంటాయి. అయ్యో! అతం చేతులు వదిలేశాడు. ఏనుగుతోక జారిపోయింది. అందరూ కింద పడిపోయారు. పిల్లలు, ఆశ్చర్యం వచ్చినా పట్టుకున్న దాన్ని వదలకూడదు. ఇదే రెక్కల ఏనుగు కథ.